హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. సో ఫైనల్గా మన థాయిలాండ్ ట్రిప్లో ఈరోజు అయితే 3వ రోజు అనమాట. సో 3వ రోజు వచ్చేసేసి మనకి కంప్లీట్గా పటాయా వచ్చేసి లోకల్ ట్రిప్ ఉంటుంది అనమాట. మనకి పటాయా సైట్ సీయింగ్ కంప్లీట్గా అయితే మనకి ఈరోజు పటాయాలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి సైట్ సీయింగ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి వచ్చేసేసి ఈవినింగ్ మనకి కావాలంటే మనము లైక్ ఫ్లోటింగ్ మార్కెట్ అలా వెళ్ళొచ్చు అని చెప్పన్నారు. సో చూడాలి ఇంకా మరి. సో ఈరోజు మధ్యాహ్నంకి అయిపోతుందో ఈవినింగ్ వరకు ఉంటుందో పటాయా అంటే లోకల్ టూర్, దాన్ని బట్టి ఈవినింగ్ ఫ్లోటింగ్ మార్కెటా లేకపోతే ఇంకేమన్నా అనేది అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళి మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని సో బస్ ఎక్కేసి పటాయా టూర్ అయితే ఫినిష్ చేసేద్దాము. ఆల్రెడీ గొంతు అయితే పోయింది, ఫుల్ కోల్డ్ అయిపోయింది అనమాట. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఏంటి అనేది ప్లానింగ్ ఉంటుంది. అండ్ పటాయాలో ఈరోజు వచ్చేసి మనం లోకల్ టెంపుల్స్, లోకల్ కల్చరు అండ్ జెమ్స్ మార్కెట్ అంటే లైక్ మంచి ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదండి. ఇక్కడ చాలా ఒరిజినల్స్ దొరుకుతాయంట, అంటే ప్యూర్ దొరుకుతుందంట. సో అందుకని చెప్పేసి అవన్నీ విజిట్ చేస్తాం ఈరోజు వచ్చేసేసి. అండ్ అక్కడి నుంచి రేపు అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మనమైతే బ్యాంకాక్ బయలుదేరుతున్నాము. సో 3rd డే మన థాయిలాండ్ ట్రిప్లో వచ్చేసేసి లోకల్ పటాయా టూర్. సో ఫైనల్గా అయితే మనకి ఈరోజు వచ్చేసి మన థాయిలాండ్ ట్రిప్ పటాయా సిటీ టూర్లో 3rd డే అనమాట. సో ఈరోజు అయితే మనము కంప్లీట్గా సిటీ టూర్ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో వచ్చేసేసి మెయిన్గా ఫస్ట్ అయితే మనము జెమ్స్ గ్యాలరీకి వెళ్తున్నాము. జెమ్స్ గ్యాలరీ వచ్చేసి మంచి ప్రీషియస్ స్టోన్స్ చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అయితే. సో ఇప్పుడైతే మనం అక్కడికి బయలుదేరాము. సో యాక్చువల్గా ఈ జెమ్స్ గ్యాలరీ అనేది ఏంటి అంటే పటాయాలో ఇది థాయిలాండ్లో ఉన్న ఒక పెద్ద రత్నాలు ఆభరణాలు ఉంటాయి కదా, వాటి షోరూమ్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళైతే కంపల్సరీగా ఆ ప్లేస్ని అయితే ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి నార్త్ పటాయా రోడ్లో 3.8 ఏకర్స్ విస్తీర్ణంలో ఉందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసేసి. అంటే ఇది 3.8 ఏకర్స్లో ఉందన్నమాట. ఇందులో విలువైన రత్నాలు, బంగారు ఆభరణాలు, ఫ్యాషన్ జ్యువెలరీ, స్థానిక కళాకృతులు మరియు వాళ్ళ డిజైన్స్, వాళ్ళ కల్చర్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి థాయిలాండ్లోని రత్నాల పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేస్తుంది వచ్చేసేసి అయితే ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. జెమ్స్ గ్యాలరీ వస్తే ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అయితే మిస్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ట్రైన్ చూసారు కదా, ఇప్పుడు మనం జెమ్స్ గ్యాలరీలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ట్రైన్ చూడండి, ఇది వచ్చేసేసి ఎలక్ట్రిక్ ట్రైన్. మీరు కూర్చుంటే ఆ లోపలికి గృహలాగుంటుంది అనమాట. సో ఆ గృహలోకి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎందుకు మీకు అంతా ఒరిజినల్ పెద్ద ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ చూపిస్తుంది అనమాట. మనకి ఏం చెప్పాలి, ఒక గని ఉంటుంది అని చెప్పాలి కదా, ఆ గని లాంటి లోపలికి తీసుకొని పోయి ట్రైన్లో మనకైతే మంచిగా చూపిస్తుంది. లోపలైతే చాలా చీకటిగా ఉంటుంది. నాకు అసలే చీకటి అంటే చాలా భయం అసలు చెప్పాలంటే. కానీ మొత్తం అయితే ఏసీతో అలా ఉంటుంది అనమాట. సో అట్లా మేము ఆ టూర్ అంతా విజిట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి సేల్ ఉంటుంది అనమాట. ఒరిజినల్ ప్రీషియస్ స్టోన్స్ దొరుకుతాయి, అన్నీ కూడా ఒరిజినలే దొరుకుతుంది అనమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వీడియోస్ తీయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయరు. అక్కడంతా తిరుగుతూ ఉంటారు మనుషులు. వాళ్ళు అటు వెళ్ళినప్పుడు సంహవ్ ఎలాగో మీకు చూపిద్దామని అయితే తీసాను అనమాట. అక్కడ లోపల షాపింగ్ మాల్ లాగా కూడా ఉందనమాట. అక్కడ వచ్చేసేసి మనకి ఇవన్నీ షాపింగ్ అనమాట. ఇప్పుడు మనకు కలర్స్గా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ అక్కడ అగరబత్తులు, మంచి స్మెల్ వచ్చే ఫ్రాగ్రెన్సీతో ఉన్న చిన్న ధూప్ స్టిక్స్ లాంటివి. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఫ్రెండ్స్కి అట్లా అనమాట. కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇవి మనం బయట లోకల్ మార్కెట్స్లో తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒక ప్యాక్ వచ్చేసి ఒక 20 బాత్స్ 30 బాత్స్ అయితే అక్కడ ఒక్కటి వచ్చేసేసి 100 బాత్స్ 150 బాత్స్ అలా ఉంది. అండ్ చాలా మంచి వాచెస్, కాస్ట్లీ వాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు వాచెస్ అలాంటివన్నీ అంటే ఓకే, కానీ అంటే బ్రాండ్స్ కాబట్టి అదర్ థింగ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి చెప్పాలంటే. ఇది చూసారు కదా ఎంత బాగుంది చూడండి, ఫిష్ చూసారా, అది కూడా ఒక ప్రీషియస్ స్టోన్తో తయారు చేసింది. అండ్ మేమైతే అది ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు మన బుద్ధ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. బిగ్ బుద్ధ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. పటాయాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి బిగ్ బుద్ధ టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో మా గోల చూడండి. అంటే చెప్పడం మర్చిపోయాను, ఈ గ్యాలరీ వచ్చేసి 1987లో ఎస్టాబ్లిష్ చేశారు.
పోతది నడిపోతది తోటొస్తది. సో ఫైనల్గా థర్డ్ డే మన థాయిలాండ్ ట్రిప్లో వచ్చేసేసి ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత జర్మ్స్ గ్యాలరీ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చేసేసి ఏమంటారు బుద్ధా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చాలా చాలా బాగుంది. ఐ థింక్ బ్యాక్గ్రౌండ్లో మీరైతే చూడొచ్చు, చాలా పెద్ద బుద్ధుడిది. ఎంత బాగుందో టెంపుల్ అయితే, చాలా చాలా బాగుంది టెంపుల్. సో సెకండ్ వచ్చేసేసి బుద్ధా టెంపుల్కి వచ్చామన్నమాట. అండ్ థర్డ్ ఏంటనేది చూడాలి, ఇంకా తెలియదు. సో ఫస్ట్ అయితే మనము బుద్ధ టెంపుల్ని అయితే కవర్ చేద్దాం. సో ఫైనల్గా అయితే మనం హ్యాపీగా బుద్ధ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా జమ్స్ గ్యాలరీ ఎంత బాగుందో చూసారు కదా. సో ఇప్పుడైతే మనము బుద్ధ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇదంతా మా గ్యాంగ్ అనమాట. సో వంశీ అందరినీ షూట్ చేస్తూ అండ్ వాళ్ళ రివ్యూస్ తీసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే పటాయాలో ఈ రోజు వచ్చేసి లాస్ట్ డే. సో రేపు పొద్దునైతే మనం బ్యాంకాక్ వెళ్తున్నాము. సో ఇప్పటివరకు ఎలా ఎంజాయ్ చేశారనేది అయితే రివ్యూ తీసుకుంటున్నాడు వంశీ వచ్చేసి. అండ్ ఈ టెంపుల్ కూడా ఒక హిస్టరీ ఉంది, చిన్న హిస్టరీ చెప్తాను మీకు. యాక్చువల్గా పటాయా ఒకప్పుడు చాలా చిన్న చేపలు పట్టే గ్రామం అంట అండి. జస్ట్ చాలా చిన్న ప్లేస్ అంట. అది 1940లో 1940లో ఈ ప్లేస్ను వచ్చేసి వాట్ ప్రా యాయ్ ఆలయం నిర్మించబడింది అనమాట. ఈ ప్లేస్లో 1940లో వచ్చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. ఆ తర్వాత 1970లో ఈ ప్రాంతంలో బౌద్ధ మత ప్రభావాన్ని బలోపేతం చెయ్యాలి అండ్ బౌద్ధ మతాన్ని బాగా అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ పెద్ద బుద్ధ విగ్రహాన్ని అయితే ఇక్కడ స్థాపన చేశారనమాట. యాక్చువల్గా దీన్ని వచ్చేసేసి ఈ ప్లేస్ని వచ్చేసేసి అయితే ఫస్ట్ మనం ఇప్పుడు బిగ్ బుద్ధ టెంపుల్ అని పిలుస్తున్నాం కదా, దానికి ముందు ఈ ప్లేస్ని వచ్చేసి వాట్ ప్రా యాయ్ అని పిలిచేవాళ్ళంట వాళ్ళ లాంగ్వేజ్లో అనమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఉత్తర పటాయాలోని లామ్ రచా వెయిట్, నాకు సరిగ్గా కంప్లీట్గా పలకడం రావట్లేదు, లామ్ రచా వెయిట్ అనే ప్లేస్లో అయితే ఉందన్నమాట. ఇక్కడి నుంచి సముద్ర దృశ్యాలు అయితే అద్భుతంగా, అంటే అసలు ఆ సీనరీ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్కి అయితే ఎటువంటి టికెట్స్ కానీ ఏమీ అయితే ఉండవు అనమాట. అండ్ ఈ టెంపుల్ ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేసేసి నైట్ 10 వరకు అయితే ఉంచుతారనమాట. ఇంకా టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అన్నీ కంప్లీట్గా వచ్చేసేసి మనకి బుద్ధ విగ్రహాలు అనమాట. ఇప్పుడు మీరు చూశారు కదా, అక్కడ మనము మన ఇంట్లో చక్కగా దేవుడికి ఎలాగైతే సాంబ్రాన్ కడ్డీలు మంచి ధూప్ స్టిక్స్ వెలిగిస్తామో, ఇక్కడ కూడా మనకు అన్నీ కూడా వాళ్ళ కల్చర్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ కూడా చక్కగా ఏంటంటే మనము సాంబ్రాన్ కడ్డీలు అవన్నీ కొనుక్కొని చక్కగా స్వామివారికి అయితే, అంటే బుద్ధుడికి అయితే మనం చక్కగా పూజ చేయొచ్చు. మనం కూడా ఏమైనా విష్ ఉంటే కోరుకొని అక్కడైతే గనక మనము అవన్నీ కూడా స్టిక్స్ అన్నీ కూడా పెట్టచ్చు అనమాట. కానీ అల్టిమేట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా మీరు, ఆ స్టిక్స్ ఉన్నాయి చూసారా మీరు, స్టార్టింగ్లో నేను చూపించాను కదా, ఇక్కడ చూడండి ఆ స్టిక్స్ అన్నీ ఏంటంటే వాళ్ళ విష్ అనమాట. అంటే ఏమన్నా కోరుకొని అక్కడ రాసి అలా పెడితే ఆ విష్ నెరవేరుతుంది అనే ఒక హోప్ అనమాట. ఇప్పుడు మనం కూడా ఆలయాలకంతా వెళ్ళినప్పుడు యూజువల్లీ మనం అలానే చేస్తాం కదా, అంటే ఇక్కడ కొబ్బరికాయ కడితే మనకి కోరిక తీరుతుందనో లేకపోతే ఉంటుంది కదా, అలా అనమాట. అండ్ ఇక్కడ పెద్ద బుద్ధ ఉంది కదా, అండ్ ఆ బుద్ధకి బొజ్జులో చిన్న హోల్ ఉంది. అక్కడ మనం ఏమైనా కాయిన్ వేసి అప్పుడు ఏమన్నా మనం కోరుకుంటే అది కూడా అవుతుందని ఒక మంచి నమ్మకం అనమాట. అండ్ ఇక్కడి నుంచి నేను చెప్పాను కదా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి, సిటీ ఎక్సలెంట్గా ఉంది కదా, వ్యూస్ అయితే అదిరిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి చాలా బాగున్నాయి, డిఫరెంట్ బుద్ధాలతోటైతే చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న బుద్ధుడి విగ్రహాలు అక్కడ వాళ్ళ కల్చర్కి అండ్ వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అండ్ గణేష్ అని కూడా వాళ్ళు ఎక్కువ పూజిస్తున్నారు, గణేష అన్నీ అమ్ముతూ ఉన్నారు అక్కడైతే కనుక. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. థాయిలాండ్లో నాకు చాలా నచ్చిన వన్ ఆఫ్ ద ప్లేస్ అయితే కనుక ఈ బుద్ధ టెంపుల్ చాలా బాగుంది. సంథింగ్ డిఫరెంట్, వాళ్ళ కల్చర్ని అక్కడ బాగా చూపిస్తూ ఉందన్నమాట. ఇది ఫైనల్గా 3 days అండి కంప్లీట్గా, 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు 3 days థాయిలాండ్ పటాయా స్టేట్ ట్రిప్ అయితే అయిపోయిందనమాట. అయిపోవడం అంటే ఈరోజు 3వ రోజు, రేపు పొద్దున్నే లేచి మేము బ్యాంకాక్ వెళ్తాం కదా. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఫుల్ లీజర్ ఇచ్చేసారనమాట. అంటే షాపింగ్ చేసుకోవడం కానీ లేకపోతే రెస్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళండి పిల్లలతో కానీ, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ వచ్చిన్నారు కాబట్టి
సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పటివరకు మాత్రం ట్రిప్ అయితే అల్టిమేట్గా జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా 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 కోఆర్డినేషన్ తోటి, అంటే చాలా కోఆర్డినేట్ చేస్తూ మొత్తము 90 మంది వచ్చారు ట్రిప్లో. అయినా కూడా ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ రాకుండా మంచిగా ఇండియన్ ఫుడ్ పెడుతూ ఆన్ టైం చూసుకుంటూ ఎంత బాగా చూసుకున్నారంటే చాలా చాలా బాగా అయితే చూసుకున్నాడు వంశీ. సో ఇదైతే మన థాయిలాండ్ పటాయా వ్లాగ్. సో మొత్తానికి వచ్చి ఇంక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఎక్కడికి ఏంటనేది ఇంకైతే ప్లాన్ చేసుకోవాలా. ఫ్యామిలీస్ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకా నుంచి మన వ్లాగులు ఒక్కొక్కటి మొత్తం వస్తాయి అనమాట, రిలీజ్ అవుతాయి. సో ఇది మన థాయిలాండ్ ట్రిప్ 3rd డే వ్లాగ్ వచ్చేసేసి. రేపు పొద్దున్నే మనము బ్యాంకాక్ వెళ్తాం అనమాట. సో అక్కడ మళ్ళీ మనకి కొత్తగా బ్యాంకాక్ వ్లాగ్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. సో కానీ ఒకటి చెప్పాలి, థాయిలాండ్ గురించి బ్యాంకాక్ గురించి జనాలు చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ అలా ఏం లేదండి. ఏదైనా మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారంటే, ఎంతమంది ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లలతో వస్తున్నారంటే, ఎక్కడైనా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది, అది మంచి అయినా చెడైనా కూడా. మన ఇంటి పక్కనే కూడా అలానే ఉండొచ్చు కదా, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ ఎక్కడైనా మనం మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది. కాబట్టి థాయిలాండ్ మీరు అందరూ అనుకున్నట్టయితే బ్యాడ్ ప్లేస్ కాదు, చాలా మంచి ప్లేసు, చాలా బాగుంది విజిట్ చేయడానికి. అండ్ వెరీ వెరీ గుడ్ ఆరోమా మసాజెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. సో థాయిలాండ్ బ్యాంకాక్ అంటే ఓన్లీ బ్యాచులర్స్కే, అదంతా చెడ్డ ప్లేస్ అని అసలు అనుకోవద్దు. చక్కగా ఫ్యామిలీస్తో రావచ్చు, మంచి మంచి ప్లేసెస్ని అయితే విజిట్ చేయొచ్చు. సో మళ్ళీ రేపు పొద్దున మనం చక్కగా బ్యాంకాక్లో కలుద్దాం.